హలో ఫ్రెండ్స్, పోస్ట్ మార్కెట్ రిపోర్ట్లోకి మన మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు ఫిబ్రవరి 4వ తారీఖు మంగళవారం. ఈరోజు మార్కెట్స్ అన్నీ చక్కగా గ్రీన్లో అయితే క్లోజ్ అయినాయి. దానికి గల కారణాలు ఏంటి అనేది చూద్దాం. ముఖ్యంగా నిఫ్టీ గ్రీన్లో ఉంది 1.5% పైన. బ్యాంక్ నిఫ్టీ ఫినాన్షియల్ సర్వీసెస్ ఏకంగా 2% దాకా పెరగడం అనేది జరిగింది. అయితే ఒక రీజన్ వచ్చేసరికి మార్నింగ్ మనం డిస్కస్ చేసుకున్నాం. ట్రంప్ గారు ఈ యొక్క టారిఫ్ గురించి అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది. మెక్సికో, కెనడాకి ఏంటంటే 1 మంత్ టైం అనేది ఇవ్వడం జరిగిందనమాట. అండ్ ఇండియా మీద పాజిటివ్గా ఉన్నారు. అందుకని ఇండియన్ మార్కెట్స్ అనేది సిగ్నిఫికెంట్గా రైజ్ అవ్వడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఏంటంటే చైనా మీద ఉన్న కొద్దిగా నెగిటివ్ ఏదైతే ఉందో ప్రాబబుల్ అది ఇండియాకి ప్లస్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇది ఒక రీజన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఏంటంటే రీసెంట్గా బడ్జెట్లో కూడా ఏంటంటే మిడిల్ క్లాస్ని సపోర్ట్ చేస్తూ ట్యాక్స్ లేకపోవడం, కన్జంప్షన్ కానీ ఇది కూడా పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఇది కూడా మార్కెట్ ఏంటంటే పాజిటివ్గా తీసుకోవడం జరిగింది. దానికి తోడుగా ఫ్రైడే అంటే ఫిబ్రవరి 7వ తారీఖున మనకి ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ అనేది ఉంది. అయితే ఫ్రెండ్స్, ప్రీవియస్గా మనం చూసుకుంటే ప్రస్తుతానికి 6.5% అనేది నడుస్తుంది. ఇది ఇంట్రెస్ట్ రేట్ అనేది అందరూ కూడా 6.25%కి అంటే 25 బేసిస్ పాయింట్ తగ్గిస్తుంది అని చెప్పేసి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉంది. అయితే ఫ్రెండ్స్, ఈ ఎక్స్పెక్టేషన్ ఇంకా ఎక్కువ కూడా ఉంది. అంటే 75 బేసిస్ పాయింట్స్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బట్ నాకు తెలిసి మినిమం 25 బేసిస్ పాయింట్స్, మ్యాక్సిమం ఏంటంటే ఒక 50 బేసిస్ పాయింట్స్ అయితే ఉండొచ్చు అని చెప్పేసి అనిపిస్తుంది. సో అందుకని ఈ యొక్క మార్కెట్స్లో కొంత పాజిటివ్ సెంటిమెంట్ అయితే కనిపించింది. ఇక నిఫ్టీ, ఆయిల్, గ్యాస్, పిఎస్యూ బ్యాంకు, ఎనర్జీ, ఫైనాన్షియల్ సర్వీసెస్ సిగ్నిఫికెంట్గా 2% పైన క్లోజ్ అయినాయి. కన్జ్యూమర్ గూడ్స్, కన్జంప్షన్లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకుంటుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఆర్బీఐ వడ్డీ రేట్లు తగ్గిస్తే ఏమవుతుందంటే ఏదైతే కంపెనీలు ఉన్నాయో వాళ్ళకి బారోయింగ్ అంటే బయట నుంచి డబ్బులు తీసుకొని రావడానికి చాలా సులువుగా ఉంటుంది. అంటే తక్కువ వడ్డీ రేటుకి రావడం జరుగుతుంది. అండ్ బ్యాంకులు కూడా వడ్డీ తగ్గిస్తాయి. తగ్గించినప్పుడు కూడా ఏమవుతుందంటే బ్యాంకులు లెండింగ్ బిజినెస్ అనేది అంటే సేల్స్ పెరిగే అవకాశం ఉందన్నమాట. అందుకని ఇది పాజిటివ్గా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. అందుకని బ్యాంక్స్, ముఖ్యంగా ఫైనాన్షియల్ సర్వీసెస్ కానీ సిగ్నిఫికెంట్గా రైజ్ అయినాయి. ఇక ఏషియన్ పెయింట్ అనేది వాళ్ళ యొక్క నెట్ ప్రాఫిట్ అనేది 23% దాకా పడిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ మనకు క్లియర్గా విజిబుల్ అవుతుంది. వయా చార్ట్ అనేది మనం చూసుకున్నట్టు కూడా డిస్ట్రిబ్యూషన్ మోడ్లో ఉంది. నెక్స్ట్ ఏంటంటే ఏషియన్ పెయింట్స్ మొన్నటిదాకా మోనోపోలీ లాగా ఉండేది. బట్ వీళ్ళకి ఇప్పుడు చాలా బ్రాండెడ్ కాంపిటీషన్ అనేది రావడం జరిగింది. ఓకే, చాలా బ్రాండ్స్ వచ్చేసాయి మార్కెట్లోకి. అందుకని డెఫినెట్గా ఏంటంటే వీళ్ళ యొక్క మార్జిన్స్ తగ్గే అవకాశం సిగ్నిఫికెంట్గా కనిపిస్తుంది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి కన్సంప్షన్ విషయానికి వచ్చేసరికి ట్రెంట్, టైటాను, వోల్టాసు, వర్ల్పూల్ వీటిలో ఏది బెస్ట్ అన్న విషయానికి వచ్చేసరికి ఫ్రెండ్స్, ఇక్కడ వర్ల్పూల్ అనే దాన్ని మనం రికమెండ్ చేయకూడదు. బట్ వీళ్ళు ప్రమోటర్స్ ఏంటంటే సేల్ చేశారు, 2 times సేల్ చేశారు, ఒకసారి కూడా కాదు. ఓకే, వాళ్ళ ఎంటిటీ ఎక్కడ ఉందంటే యూఎస్లో ఉంది, ఇండియాలో సబ్సిడీ లాగా పెట్టుకున్నారు, అనుబంధ సంస్థలాగా. బట్ స్టేక్ అనేది సేల్ చేశారు. ప్రాబ్లం ఏంటంటే మనం ఈ యొక్క స్టాక్స్ అనేది కూడా ఒకసారి వాచ్ చేసుకోవచ్చు, ఎందుకంటే కన్సంప్షన్ అనేది స్ట్రాంగ్గా ఉంది కాబట్టి. ఇక రీసెంట్గా లిస్టింగ్ జరిగిన మొబిక్విక్ ఈ యొక్క స్టాక్ అయితే అండర్ ప్రెషర్లో ఉంది లైట్గా. ఎందుకంటే వీళ్ళ యొక్క Q3 అనేది రిజల్ట్స్ అంతగా బాగలేదని చెప్పేసి చెప్పుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ టైటాను సేల్స్ బాగానే ఉన్నాయి. బట్ ప్రాఫిట్ అనేది కొన్ని లాసెస్ వల్ల ఏంటంటే తగ్గే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక జే కుమార్ ఇన్ఫ్రా షేర్స్ అనేది 5% దాకా పెరగడం అనేది జరిగింది. ఎందుకంటే ఫ్రెండ్స్, Q3 రిజల్ట్స్ అయితే సాలిడ్గా రావడం అనేది జరిగింది. ఇక అయితే ఫ్రెండ్స్, ఇక్కడ కన్సంప్షన్కి సంబంధించిన షేర్స్ అనేది కొన్ని సిగ్నిఫికెంట్గా రైజ్ అవుతుంటే యునైటెడ్ బ్రేవరీస్, బాటా, కోల్గేట్ అనేది ఈరోజు 4% దాకా పడిపోవడం అనేది జరిగింది. ఇక పవర్ గ్రిడ్ షేర్స్ కూడా 1% దాకా పడిపోవడం జరిగింది ఫ్రెండ్స్. ఎందుకంటే Q3 అంత పాజిటివ్గా ఎక్స్పెక్ట్ చేసినంత రిజల్ట్స్ అయితే రాలేదు. ఇక జెఫరీస్ ఏం చేసిందంటే అదానీ పవర్ వాళ్ళ యొక్క కంపెనీ యొక్క రేటింగ్ని ఇంక్రీజ్ చేయడం జరిగింది. అంటే బై రేటింగ్ అనేది ఇచ్చింది. ఇక్కడ నుంచి కూడా షేర్ 30% పైకి వెళ్తుందని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేయడం అనేది జరిగింది. టాటా కెమికల్స్ Q3 రిజల్ట్స్ మనం చూసుకున్నట్టు వాళ్ళ యొక్క ఆపరేటింగ్ ప్రాఫిట్ అనేది కొద్దిగా వీక్గా ఉంది. అందుకని ఈరోజు 3% దాకా ఈ స్టాక్ అనేది కిందకు వెళ్ళిపోవడం జరిగింది. థామస్ కుక్ షేరు 12% దాకా పడిపోయింది. Q3 రిజల్ట్స్ ఏంటంటే వాళ్ళకి నెట్ ప్రాఫిట్ అనేది తీసుకున్నట్టు ఏకంగా 40% అనేది డ్రాప్ అయింది. ఇక క్యాస్ట్రోల్ ఇండియా ఈరోజు షేర్ చూసుకున్నట్టు 9% దాకా ఇంక్రీజ్ అయింది. ఎందుకంటే వీళ్ళు Q3 రిజల్ట్స్ అనేది పాజిటివ్గా ఇవ్వడం అండ్ 12% నెట్ ప్రాఫిట్ అనేది ఇంక్రీజ్ అయినట్టు కనిపిస్తుంది. అందుకని స్టాక్ అనేది పాజిటివ్గా మూవ్ అయింది. ఐపీఓస్ విషయానికి వచ్చేసరికి చాముండా ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ అనేది ఈరోజు ఐపీఓకి బిడ్డింగ్కి ఓపెన్ అయింది. దీనికి మనం అప్లై చేసుకోవచ్చు. సబ్స్క్రిప్షన్ అయితే 8 times అనేది కనిపిస్తుంది. ఓవర్ సబ్స్క్రిప్షన్ జరిగింది ఇక్కడ. అండ్ దీనికి మనం అప్లై చేయాలంటే కూడా 1,41,000 రూపాయలు అనేది అవసరం అవుతుంది. యామ్విల్ హెల్త్ కేర్ లిమిటెడ్ అనేది కూడా ఎస్ఎంఈ కేటగిరీకి సంబంధించిన ఐపీఓ. ఇది 5వ తారీఖు ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఇంకా అంటే రేపు ఓపెన్ అవుతుంది.
నెక్స్ట్ కెన్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ అనేది కూడా ఐపీఓకి 5వ తారీఖు రేపు ఓపెన్ అవుతుంది, 7వ తారీఖు క్లోజ్ అవుతుంది. దీనికి మనం అప్లై చేసుకోవాలంటే 1,12,800 రూపాయలు అనేది అవసరం అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇక ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మనం తీసుకున్నట్టయితే ఇక్కడ 24,000 లెవెల్ దగ్గర సిగ్నిఫికెంట్గా కాల్ సెల్ చేసేవాళ్ళు ఉన్నారు. అండ్ 23,000 దగ్గర పుట్ సెల్ చేసేవాళ్ళు అయితే సిగ్నిఫికెంట్గా ఉన్నారు. కొంతమంది ఏంటంటే స్ట్రాడల్ సెల్ చేస్తూ ఉంటారు. ఓకే, సో అంటే 23,500 కాల్ సెల్ చేయటం, పుట్ సెల్ చేయటం అలాగా అట్లా చేశారని చెప్పేసి మనకు అనిపిస్తుంది. బట్ స్టిల్ ఏంటంటే కొద్దిగా అగ్రెసివ్గా పుట్స్ సెల్ చేసినట్టు ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ బట్టి చెప్తూ ఉంది. ఇక సెన్సెక్స్ ఈరోజు ఎక్స్పైర్ అయింది. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి సిచ్యువేషన్ ఎలా ఉంది అనేది మనం చూస్తే 52,000 దగ్గర సిగ్నిఫికెంట్గా రెసిస్టెన్స్ అనేది కనిపిస్తుంది. 51,000 దగ్గర సిగ్నిఫికెంట్ రెసిస్టెన్స్ అనేది కనిపిస్తుంది. దాని తర్వాత 49,000 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ అయితే కనిపిస్తుంది. ఇక ఇండియా వీక్స్ వచ్చేసరికి 2.33% నెగిటివ్గా ఉంది. అంటే మార్కెట్ అనేది కూల్ ఆఫ్ అయిందని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. ఇక డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫ్యూచర్స్ అనేది మనం తీసుకున్నట్టయితే నిన్నటి రోజున రికవర్ అయింది. అగైన్ ఈ రోజు ఏంటంటే మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది. డాలర్ ఇండెక్స్ కూడా కొద్దిగా ప్రెషర్లో ఉందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో ఓవరాల్గా బ్రాడర్ మార్కెట్ అనేది తీసుకున్నట్టయితే కన్జంప్షన్ సెంటిమెంట్ పాజిటివ్గా ఉంది. అండ్ ప్రాబ్లం ఏంటంటే 7వ తారీఖు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఐ థింక్ వడ్డీ రేట్ అనేది తగ్గిస్తుంది. కాబట్టి దీన్ని పాజిటివ్గా తీసుకొని కొంత ఇన్వెస్ట్మెంట్ అనేది జరుగుతున్నట్టు మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఒకవేళ ఫ్రెండ్స్ వడ్డీ రేట్లు అనేది తగ్గించడం జరిగిందనుకోండి, డెఫినెట్గా మార్కెట్ అయితే అట్లీస్ట్ షార్ట్ టర్మ్లో కొంత పాజిటివ్గా ఉండడానికి ఆస్కారం ఉంటుందని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఇది పోస్ట్ మార్కెట్కి సంబంధించిన అప్డేట్ ఫ్రెండ్స్. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపించిందంటే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. ధన్యవాదాలు.